పీపీపీ మోడల్లోకి వెళితే మరి పేదవాడి పరిస్థితి ఏంటి? పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి? స్టాఫ్ను రిక్రూట్ చేయటం మీ బాధ్యత. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాలేజీలు తీసుకొస్తే ఆ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కాలేజీలుగా మార్చి 50% ఫీజులు అమ్ముకోవడానికి రేపు యాజమాన్యాలకు మీరు అనుమతిస్తే టోల్ గేట్లాగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ 100 కోట్ల రూపాయల ప్రాఫిటబుల్ టు రేషియోతో రేపొద్దున మెడికల్ కాలేజీలు నడిపితే ఇక ఈ దేశంలో విద్యకి ఏమైనా అవకాశం ఉందా? నిరుపేద ఎవడన్నా చదువుకోగలడా? ఒక రైతన్న కొడుకు ఎంబీబీఎస్ చదవగలడా? ఒక ఆటో డ్రైవర్ కూతురు ఎంబీబీఎస్ చదవగలదా? ఒక సాధారణమైన ఉద్యోగి కొడుకు డెంటల్ డాక్టర్ అవ్వగలడా? అంటే విద్యను అమ్ముతారా? విద్యను కోట్ల రూపాయలకు అమ్ముతారా? ఇదికైనా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. సో ఇది వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఈ ఇష్యూని మనం పూర్తిగా రేపు 18వ తారీఖున జరిగే మహాధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి కనుక 18వ తారీఖున అసెంబ్లీ కూడా జరుగుతుంది, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క యాంగ్విష్ ఎలా ఉంది, ప్రజల యొక్క బాధ పీపీపీ మోడల్లో ఈ విధంగా చేసి రాష్ట్ర ప్రజల్లో మెడికల్ అడ్మిషన్ చదవాలనుకునే విద్యార్థులు వెన్ను విరిచేటువంటి ఇలాంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మనం వ్యతిరేకించాలి. దీనికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువత కంప్లీట్గా, నేను ట్రైబల్ ఏరియా వాళ్ళను కూడా మీకు జరిగిన అన్యాయానికి, డిఎస్సిలో మీకు జరిగిన అన్యాయానికి మీరు ఈ ప్రభుత్వం మీద పోరాడే సమయం వచ్చింది. యువత మీరు బయటకు రాకపోతే సమాజం బాగుపడదు. మీకోసం మీరన్నా బయటకు రండి. మీకోసం మీ జీవితాలు బాగు చేసుకోవడం కోసం శ్రీశ్రీ గారు చెప్పిన కవిత ఇప్పటికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆ బానిస సంఖ్యలని విడిపించుకొని ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వాల మీద ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు సోయా లేదు పవన్ కళ్యాణ్. సో ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. ఈరోజు ఆయన గురించి మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే దానికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. సో పీపీపీ మోడల్ని క్లుప్తంగా సూటిగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రభుత్వం విద్యను ప్రైవేటు పరం చేయటం అనేది ఖచ్చితంగా తప్పు. దీని మీద పూర్తి స్థాయిలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు చేసేటువంటి పోరాటం ఫలితంగానే మొన్న సుగాలి ప్రీతి మీద సోషల్ మీడియా చేసిన పోరాటం వల్ల సుగాలి ప్రీతి కేసు సిబిఐకి వెళ్ళింది. ఆ పాపకి న్యాయం జరిగే అవకాశం ఉంది. పీపీపీ మోడల్ని రద్దు చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజల పోరాటం చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేపు అన్ని కాలేజీలు, అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రైవేట్ కార్యాలయాలు చేసేసి ఇప్పటికే 60,000 ఎకరాలు అమ్మేశారు. 60,000 ఎకరాలు అమ్మేశారు. ఎవడు కంపెనీ పెడతాడో ఎవరికి తెలియదు, ఎవడు కంపెనీ పెట్టాడో లేదో తెలియదు, ఎవరికి వెళ్తుందో తెలియదు. హైకోర్టుకు వెళ్తేనేమో గవర్నమెంట్ చేసింది చట్టం, ఇచ్చింది మాట, ఇక గవర్నమెంట్ నేనేం అనలేనని ఆయన చీఫ్ జస్టిస్ అంటాడు. రకరకాలుగా రాష్ట్రం దోచుకొని వెళ్ళిపోతుంది. ఎవరు కంపెనీ పెట్టారో ఎవరికి తెలియదు, ఎవరికి ల్యాండ్లు ఇచ్చారో ఎవరికి తెలియదు. జీవోలు కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నారు, ఏ జీవో బయటికి రావటంలా. వేర్ ఇస్ ద రూల్ ఆఫ్ లా ఇన్ ది స్టేట్? అడిగితే మళ్ళీ మా మీద దాడి, మీడియా దాడి, పత్రికల దాడి, సోషల్ మీడియా దాడి, డిజిటల్ మీడియా దాడి. బికాజ్ వీఆర్ హెల్ప్లెస్. సామాన్యులం కదా, ఎవరన్నా పోరాడగలం. ప్రజలు తప్ప మరొక మార్గం లేదు, ప్రజల ఆలోచన తప్ప ఇంకొక మార్గం లేదు, ప్రజలు మీ మద్దతు తప్ప మాలాంటి వ్యక్తులకు ఊపిరి లేదని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. టీపీపీలో ఉంటేనే మెడికల్ కాలేజీలో జవాబుదారితనం ఉంటుంది, ప్రభుత్వం ఉంటే జవాబుదారితనం ఉండదు. అందుకే టీపీపీకి ఇస్తున్నామంటే చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారంటే ప్రభుత్వంలో ఉన్నదానికి ఎక్కడ జవాబుదారితనం ఉండదని ఆయన చెప్తున్నట్టు లెక్క. సార్, ఇప్పుడు మినిస్టర్ ఫర్ హెల్త్ ఏమో ప్రొఫెసర్స్ లేని కారణంగా, నేను ఇప్పుడే చదివినిపించిన, ప్రొఫెసర్స్ లేని కారణంగా మేము రిక్రూట్మెంట్ చేయటం లేదు, మేము పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాం అన్నారు. ఒక పక్క మంత్రి ఏమో కేంద్ర మంత్రివర్గం, రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజలకు మంచి క్వాలిటీ ఇవ్వడానికి మేము చేస్తున్న నిర్ణయం అంటాడు. ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో పీపీపీ మోడల్లో చాలా అద్భుతమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది అని. నేను ఒక మాట చెప్తున్నా, ఒక మెడికల్ కాలేజీ అప్రూవ్ చేయాలి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ 100 కండిషన్స్ ఉంటాయి. 100 కండిషన్లో ఒక కండిషను ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ అటాచ్ అయి ఉండాలి. అది కూడా 300 బెడ్ హాస్పిటల్ అయి ఉండాలి. 300 బెడ్ హాస్పిటల్ లేకపోతే, 25 ఎకరాలు లేకపోతే, ఆ హాస్పిటల్కి పేషెంట్స్ ఇంటేక్ లేకపోతే ఆ మెడికల్ కాలేజ్ అప్రూవ్ అవ్వదు.
ఈ మెడికల్ కాలేజీతో పాటు అటాచ్ అయిన హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే వీళ్ళ అటాచ్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళిపోయి అక్కడికి సామాన్యుడు వైద్యం చేయించుకోగలడా? మీరు అపోలోకి వెళ్ళండి, అపోలోకి వెళితే ఒక చిన్న ఆపరేషన్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ 5 lakhs రూపీస్. అదే గుంటూరు మెడికల్ కాలేజీకి వెళ్తే హాస్పిటల్లో ఫ్రీగా చేసి భోజనం పెట్టి పంపించేస్తారు. సరే, క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. బట్ ప్రైవేట్ డాక్టర్స్ యొక్క ఎఫిషియన్సీ, గవర్నమెంట్ డాక్టర్ యొక్క ఎఫిషియన్సీ మనం క్యాలిబర్ చేయలేం. ఎందుకంటే ప్రైవేట్ డాక్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదు, అకౌంటబిలిటీ ప్రాపర్గా లేదు. అలాంటి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది వదిలేసేసి నేను ప్రైవేట్ పరం చేసేస్తాను, అకౌంటబిలిటీ ఉంటుంది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? కూలి పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని మెడికల్ కాలేజీల్లో చదువుకోవాలనుకున్నటువంటి నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరండి 5 కోట్లు 4 కోట్లు పెట్టి అడ్మిషన్ ఇచ్చి కూడా కొనగలుగుతారు సీటు? సో పూర్తిగా ఇది అసంబద్ధమైనటువంటి వాదన. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి చెప్పేటువంటి స్టేట్మెంటే తప్ప అబ్సల్యూట్లీ ఈ స్టేట్మెంట్లో ఎటువంటి ఆధారం లేదు. ఇదంతా ప్రజలను మ్యానిపులేట్ చేసేటువంటి ఒక అభూత కల్పన మాత్రం.